హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి అండ్ ఆరు పాప హైదరాబాద్ వస్తున్నారని రాజుగారు బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటారు. అదే బస్ స్టాప్లో అమర్ అండ్ రాథోడ్ కూడా అమర్ ఫ్రెండ్ విక్రమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పాపం రాజుగారు అమర్ ఎక్కడ బాగీని చూస్తారనని, ఖచ్చితంగా బాగి మేడంని నేను కాపాడాలి అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి, దేవుడా నువ్వే వీళ్ళ సమస్యకి ఎలా అయినా పరిష్కారం చూపించాలి బాబు అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఇంకా మళ్ళీ బస్లో ఉన్న అమర్ ఫ్రెండ్ విక్రమ్కి హార్ట్లో పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకా వెంటనే బాగి, ఏమైంది, మళ్ళీ మీకు అన్కంఫర్టబుల్గా ఉందా అని అడుగుతారు. అవునండి, ఎందుకో మళ్ళీ పెయిన్ వస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటారు. వెంటనే డ్రైవర్, సార్ ఇక్కడికి దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ బస్ ఆపమంటారా అని అడుగుతారు. ఓకే, అక్కడ బస్ ఆపండి, నేను అక్కడికే వెళ్తాను అని బస్ స్టాప్ కంటే ముందే హాస్పిటల్ రావడంతో అతను హుటాహుటిన కిందికి దిగిపోతాడు. అంకుల్ మీకేమీ కాదు, ధైర్యంగా ఉండండి అంకుల్ అని అంటుంది. థ్యాంక్ యూ పాప అని పాపం పాపతో చెప్పి అలా విక్రమ్ అయితే అనుకున్న దానికంటే ముందు స్టాప్లో దిగిపోతాడు. సో వెంటనే అమర్కి కాల్ చేస్తారు. హలో అమర్, నేను అననేలోపు మేము నీకోసమే బస్ స్టాప్లో ఉన్నాం అని అంటారు అమర్. లేదమర్, ఇక్కడ నాకు దగ్గరలో ఒక హాస్పిటల్ కనబడితే ముందుగా నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, ఎందుకంటే నాకు మళ్ళీ చెస్ట్ పెయిన్ మొదలైంది అని అంటారు. ఏంటి, ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉన్నావా? ఓకే, నేను రాతోడు అక్కడికే వస్తామని ఇంకా అలా హుటాహుటిన అమర్ వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. సో రాజుగారు హమ్మయ్య అని ఫీల్ అవుతారు. ఇంకా బస్ స్టాప్లో బస్ సాగుతుంది. బాగి అండ్ ఆరు పాప ఇద్దరు కిందకి దిగుతారు. ఇంకా రాజుగారిని చూసి ఎలా ఉన్నాడు సార్ అని అడుగుతారు. మీ దయ వల్ల మేము చాలా బాగున్నామమ్మా, కానీ మంచి వాళ్ళకే ఎప్పుడు కష్టాలు అంటూ ఉంటారు, అలా మీకు ఆ దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నారో తెలీదు అని అంటారు రాజుగారు. ఇంకొక 2 ఏళ్లే కదా రాజుగారు, ఈ 2 ఏళ్ల తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్తాను, జరిగిందంతా చెప్తాను, అమ్ము ప్రాణాల కంటే నాకేది ఎక్కువ కాదు అని పాపం రాజుగారు, బాగి అండ్ పాప ముగ్గురు అనాథ శరణాలయానికి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా మనోహరికి అరుంధతి ఫోటో ముందే ఎదురు దెబ్బ తగలడంతో ఒక్కసారిగా చెంబ మనోహరిని కాషన్ చేస్తూ ఉంటుంది. మనోహరి, ఇది నువ్వు సాధారణంగా తీసుకోవాల్సిన దెబ్బ కాదు, నీ చావుని కోరుకునే వాళ్ళు, నీ అంతు చూసేవాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఈ ఊర్లోకి అడుగు పెట్టారని నా దివ్య దృష్టి ఎందుకో నాకు చెప్తుంది అని చెంబ మళ్ళీ తన వేలో ఆ గవ్వలు వేసి చూస్తుంది. అన్ని గవ్వలు పడిపోతాయి, కానీ ఒక గవ్వ మాత్రం కంటిన్యూస్గా అలా మూవ్ అవుతూనే ఉంటుంది. చూసావు కదా మనోహరి, ఖచ్చితంగా నీ ప్రాణానికి ప్రమాదం ఉంది, నువ్వే ఎలా అయినా జాగ్రత్తగా ఉండాలి మనోహరి, నాకెందుకో ఆ బాగి వల్ల నీకు ముప్పు వస్తుందేమోనని అనిపిస్తుంది అని అంటారు. రాదు చంబ, ఎందుకంటే బాగి గురించి నాకు బాగా తెలుసు. సర్లే, నువ్వింతలా చెప్తున్నావు, నీకు నేను చెప్పలేను కదా, పర్లేదులే, నన్ను నేను చూసుకుంటాను అని మనోహరి పొగరుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా అతి అహంకారం ఉంటే అనర్థమే జరుగుతుంది, ఈ మనోహరి విషయంలో అదే జరుగుతుందని అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది చెంబా. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. బాగి తన పాపకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. అమ్మా, నువ్వు నాకెప్పుడు స్టోరీస్ చెప్తావు కదా, ఇవాళ కూడా ఒక స్టోరీ చెప్పొచ్చు కదా అని అడుగుతుంది. స్టోరీసా? నాకు స్టోరీస్ ఏమీ తెలీదమ్మా అని అంటారు. లేదు నీకు తెలుసు, చెప్పు అని చెప్పి పాపం అడుగుతూ ఉంటే తన స్టోరీనే చెప్తుంది. పాపం బాగి ఒక అమ్మాయి, తను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది, వాళ్ళకి 4 పిల్లలు అని చెప్పి అరుంధతి అండ్ తను కేర్ టేకర్గా ఎలా ఎంటర్ అయింది, ఆ స్టోరీనే బాగి తన పాపకి చెప్తూ ఉంటుంది. ఇంకదంతా విని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది పాప. అలా అయితే మరి హీరోయిన్ ఎప్పుడు కలుసుకుంటుంది అని అడుగుతారు. ఇంకొక 2 ఇయర్స్ తర్వాత కలుస్తుంది అని అంటారు. ఓ, అయితే 2 ఇయర్స్ ఉండాలన్నమాట. ఓకే ఓకే, అప్పటి వరకు ఆ పాప హీరోయిన్ ఇద్దరు ఎక్కడైనా దాక్కోవాలన్నమాట అని చెప్పి ఇంకా పాప హ్యాపీగా తింటూ ఉంటే, ఇది మన కథేనమ్మా, నీకు 2 అన్నయ్యలు, 2 అక్కలు, ఒక నిండు కుటుంబం ఉంది, కానీ ఆ కుటుంబాన్ని విధిరాత వల్ల మార్చుకొని వచ్చేయాల్సి వచ్చింది. 2 ఏళ్ల తర్వాత నీకు మీ నాన్నని, అక్కని, అన్నయ్యలని పరిచయం చేస్తాను, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు,
మనం అనాథలం కాదు అని పాపం మనసులో అనుకుంటుంది బాగి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. పిల్లలందరూ అమర్ దగ్గరికి వస్తారు. అమర్తో మాట్లాడడానికి భయపడుతూ ఉంటే మనోహరి, ఏంటి పొద్దున పొద్దున్నే అమర్ దగ్గరికి వెళ్తున్నారు? అమర్కి ఏదైనా బ్రెయిన్ వాష్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతారు. అలాంటి వాటిలో పిహెచ్డీ చేసింది మీరా ఆంటీ, మేము కాదు అని అంటుంది అంజు. ఏంటి నోర్లేస్తుంది అని అంటారు. ఆంటీ, మేము మీరు చెప్పిన దానికే సమాధానం చెప్పాం, అంతేకాని కల్పించేం చెప్పలేదు. అయినా మా డాడ్తో మేము మాట్లాడడానికి మీ పర్మిషన్ ఏంటి? డాడ్ డాడ్ అని అమర్ దగ్గరికి వెళ్తారు. ఏంటి అని అడుగుతారు అమర్. డాడ్, నేను హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది పాపం అమ్ము. ఒక్కసారిగా అమర్ అలా చూస్తూ ఉండిపోతాడు. అండ్ వేరే పిల్లలు కూడా లైక్ అంజు కూడా, డాడ్ నేను కూడా కొడైకెనాల్లో పాత స్కూల్లోనే చదువుకోవాలనుకుంటున్నాను అని అంటారు. ఆకాష్ అండ్ ఆనంద్ కూడా, డాడ్ మేము కూడా డెహ్రాడూన్లో చదువుకోవాలనుకుంటున్నాం అని అంటారు. ఇంత సడన్గా ఎందుకు మీరు డెసిషన్ తీసుకున్నారు? వై సో సడన్ అని అడుగుతారు. లేట్ డాడ్, ఇక్కడుంటే స్టడీస్పై కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. అది మాత్రమే కాదు, నాకు కంఫర్టబుల్గా లేదు అని అంటుంది అమ్ము. నువ్వు ఒకవేళ బాగా ఆలోచించుకునే విషయం చెప్తున్నావా అని అడుగుతారు. వెంటనే ఇంకా మనోహరి ఇదే కరెక్ట్ ఛాన్స్ అని అనుకుంటూ, అమర్, అమ్ము ఏం చిన్నపిల్ల కాదు కదా, ఎందుకు ఆలోచించుకోదు? 1కి 100 సార్లు ఆలోచించుకుని ఉంటుంది. అయినా పిల్లలకి కాస్త ఫ్రీడమ్ ఇవ్వాలమ్మర్. లేకపోతే ఎప్పుడు గారాబం చేస్తూ ఉన్నామనుకో ఏమీ తెలియకుండా తయారవుతారు. ఇదిగో ఇప్పుడు హాస్టల్కి వెళ్తే అమ్ము అన్నీ నేర్చుకుంటుంది. అమ్ము, అమర్ మాట నేను చెప్పిందే చెప్తారు. నువ్వేమీ కంగారు పడద్దు, హ్యాపీగా వెళ్ళు అమర్, అంతే కదా అని అంటారు. మనోహరి మీ మంచి గురించి ఆలోచిస్తుంది కాబట్టి హ్యాపీగా వెళ్ళండి అని అమర్ కూడా ఒప్పుకుంటాడు. పాపం పిల్లలందరూ చాలా బాధపడుతూ ఉంటే ఒక్కసారిగా అమర్కి మనసులో ఎందుకో చెడుగా అనిపిస్తుంది. అరుంధతి ఫోటో వైపు చూస్తూ ఉంటాడు. పిల్లలు ఒక్క నిమిషం ఆగండి. ఎప్పుడైనా తొందరపాట్లో నిర్ణయాలు తీసుకోకూడదు. నేను మీకు 2 days టైం ఇస్తాను. ఈ 2 daysలో బాగా ఆలోచించుకొని అప్పుడు డెసిషన్ తీసుకోండి. లేదు అంటే లేదు అని అంటారు. ఓకే డాడ్ అని పాపం అమ్ము పిల్లలు అందరూ ఇంకలా వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా బాగి పాపని గుడికి తీసుకువెళ్ళి, స్వామి, ఇవాళ బుజ్జమ్మని స్కూల్లో అడ్మిట్ చేస్తున్నాను. మిలిటరీ స్కూల్లో తను బాగా చదువుకొని తను మంచి ప్రయోజకురాలు అవ్వాలి. వాళ్ళ నాన్న పేరుని మా అక్క పేరుని నిలబెట్టేలా అవ్వాలి. తనకి మంచి విద్యని ప్రసాదించు స్వామి అని ఇంకా అలా పాప పేరుపై అర్చన చేపిస్తుంది బాగి. చేపించి అలా స్కూల్లో వెళ్ళి జాయిన్ చేస్తుంది. చూడు బుజ్జమ్మ, బాగా చదువుకోవాలి. ఎప్పుడు ఎవరితో గొడవ పెట్టుకోకూడదు. మనం నలుగురికి హెల్ప్ చేయాలి, కానీ ఎప్పుడు మనం ఎవరి దగ్గర చులకనవ్వకూడదు. అండ్ ఎవరిని మనం తిట్టకూడదు. ఎప్పుడైనా ఒకరి గురించి మంచి ఆలోచించాలి, కానీ చెడుగా ఆలోచించకూడదు, సరేనా అని అంటారు. ఓకే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఇంక పాప బాగీని హక్ చేసుకొని సెండ్ ఆఫ్ ఇచ్చి మిలిటరీ స్కూల్కి బయలుదేరుతుంది. ఇంక వెళ్ళిన వెంటనే క్లాస్లో అయితే టీచర్, నీ పేరు అరుంధతినా అమ్మ అని అడుగుతారు. అవును మేడం అని అంటారు. ఇంక వెంటనే తన్ని అందరి ముందుకి తీసుకువెళ్ళి, షీఈ్ అరుంధతి, టాపర్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. తను ఫస్ట్ క్లాస్ ఆడిషన్స్లో ఫస్ట్ క్లాస్ రాసిన ఎగ్జామ్లో అరుంధతి అనే అమ్మాయి టాపర్గా సెలెక్ట్ అయింది. కాబట్టి తనకి మీరందరూ అప్లాజ్ ఇవ్వండి అని చెప్పి అందరితో క్లాప్స్ కొట్టిస్తారు టీచర్. ఇంక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి. మీరందరూ తనతో హ్యాపీగా ఫ్రెండ్స్గా ఉండాలి, తనతో ఫ్రెండ్షిప్ చేయాలి అని హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేయమని చెప్తారు. ఇంకా అలా ఎంతో హ్యాపీగా అందరూ కలిసి అరుంధతి ఆరు పాపతో ఆడుకుంటూ ఉంటే, అదే స్కూల్లో ఈ పిల్లలు కూడా చదువుకుంటూ ఉంటారు కదా, అమ్ము, ఆనంద్, ఆకాష్ వాళ్ళు కూడా. సో వాళ్ళేమో వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు. మేము ఇంకొక 2 days వస్తాం, ఇంకా మేము స్కూల్కి రాము, ఎందుకంటే మేము వెళ్ళిపోతున్నాం, మా ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగాలేదు అని పాపం బాధపడుతూ ఉంటుంది అంజు. అంజు, మిమ్మల్ని మేము చాలా మిస్ అవుతాం, నీతో మాకెన్ని మెమొరీస్ ఉన్నాయో అని అంజు వాళ్ళ ఫ్రెండ్స్ పాపం బాధపడుతూ ఉంటారు. ఇంకా అలా పిల్లలందరూ గ్రౌండ్లో ఆరు పాప అందరూ ఆడుకుంటుంటే అప్పుడే కరెక్ట్గా అమ్ము వాళ్ళని పికప్ చేసుకోవడానికి రాథోడ్ స్కూల్కి వస్తాడు. స్కూల్కి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటే రాథోడ్ పర్స్ అనేది పడిపోతుంది. అయ్యో,
ఆ అంకుల్ పర్స్ పడిపోయిందే అని చెప్పి ఆరు పాప ఇంకా అలా రాథోడ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి కరెక్ట్గా ఇంకా పర్స్ ఇవ్వాలని లోపు కార్ డిక్కీ అనేది ఓపెన్ చేసి ఉంటుంది. ఇదేంటి కార్ డిక్కీ కదా ఇది ఓపెన్ చేసింది. ఎప్పుడు నేను కార్ని చూడలేదు, పర్సి కార్లో పెట్టనా అని ఇంకా అలా కార్లో పర్స్ని పెట్టబోతూ డిక్కీలో పడిపోతుంది పాపం ఆరు పాప. ఇంకప్పుడే అమ్ము వాళ్ళు రావడంతో పిల్లలు వచ్చారా రండి అని చెప్పి ఇంకా డిక్కీ క్లోజ్ చేసి అలా ఆరు పాపని కూడా అమ్ము వాళ్ళతో పాటు కార్లో తెలియకుండా తీసుకువెళ్తూ ఉంటాడు రాథోడ్. పాపం పిల్లలందరూ డల్గా ఉంటే రాథోడ్, అమ్ము నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా నిర్ణయం తీసుకున్నావా అమ్ము అని అడుగుతారు. ఏం చేయమంటావు రాథోడ్, మనోహరి టార్చర్ని భరించలేకపోతున్నాం, అందుకే ఇలా చేస్తున్నాం రాథోడ్. కనీసం ఇలా ఉంటేనేనా మేము సంతోషంగా ఉంటాం కదా అని పాపం అంటుంది. ఎంతైనా మిస్సమ్మ వల్లే, మిస్సమ్మ లేకపోతే ఈ ఇంటికి అలానే పోయింది కదా అని పాపం కార్లో అలా వస్తూ ఉంటారు. ఇంకా పిల్లలందరూ కార్ దిగి వెళ్తూ ఉంటే అమర్ అలా రాథోడ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కరెక్ట్గా రాథోడ్, సార్ మీరు చెప్పిన ఐటెం ఒకటి కార్ డిక్కీలో ఉంది సార్ అని చెప్పి డిక్కీ ఓపెన్ చేసి చూడగానే ఆరు పాప కనబడుతుంది. ఒక్కసారిగా అని గట్టిగా అరుస్తాడు రాథోడ్. గట్టిగా అరుస్తుంది ఆరు పాప. వెంటనే మనోహరి, అమర్, పిల్లలు అందరూ ఇంకా హుటాహుటిన అక్కడికి వస్తారు. రాథోడ్ ఏమైంది అని అడుగుతారు అమర్. సార్ పాప అని అంటారు. వెంటనే అలా ఆరు పాప నవ్వుతూ అమర్ వైపు చూస్తుంది. ఇంకా అమర్ అలా చూస్తూ ఉంటాడు ఆరు పాప వైపు. రాథోడ్ ఎవరి పాప అని అడుగుతారు. తెలీదు సార్. పాప ఎవరమ్మా నువ్వు, మా కార్లో ఎందుకు ఎక్కావు అని అడుగుతారు. ముందు నన్ను బయటికి తీయండి తర్వాత చెప్తాను అని అంటుంది. ఇంక వెంటనే అలా రాథోడ్ ఆ పాపని ఎత్తుకొని కిందికి దించుతాడు. ఇంక పాప అమర్ వైపు చూస్తూ ఉంటుంది. నేను ఇదిగో ఈ పర్స్ ఇవ్వడానికి కార్ దగ్గరకు వచ్చాను, ఈలోపు ఈ అంకుల్ ఏమో నన్ను కార్లో వేసేశారు అని అంటుంది ఆరు పాప. ఓ ఇది నా పర్సే, థ్యాంక్స్ పాపా అని అంటారు. వెల్కమ్ అంకుల్, కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇంతకీ వీళ్ళ ఫాదర్ ఎవరు అని అడుగుతారు. వెంటనే అమర్, నేనే. అయినా నీ వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుందే, నీ పేరు అననేలో మనోహరి వస్తుంది. అమర్ ఎవరి పాప, ఏయ్ ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటుంది. నేనేమీ ఎక్కువగా మాట్లాడట్లేదు, మీరే కాస్త భారీగా ఉన్నారు అని అనేసరికి ఒక్కసారిగా పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంత లేవు, ఎంత పొగరు నీకు అని అంటారు. ఎప్పుడైనా మా మమ్మీ చెప్తుంది, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను మీకు రెస్పెక్ట్ ఇస్తాను, మీరు నన్ను పొగరు అంటే నేను అలాగే బిహేవ్ చేస్తాను అని అంటుంది పాప. ఇదేంటి ఈ పాపను చూస్తుంటే బాగి నోట్లో నుండి ఊడిపోయినట్టు అనిపిస్తుంది అని అంటుంది మనోహరి. ఇంక వెంటనే అమర్కి కూడా తన అరుంధతి గుర్తొస్తూ ఉంటుంది ఆ పాపని చూసి. పిల్లలు, పాప నీ పేరేంటి అని అడుగుతారు. నా పేరు అరుంధతి అని అంటారు. వాట్, అరుంధతియా అని షాక్లో ఉంటారు అమర్ అండ్ పిల్లలు అందరూ. అవును, నేను మిలిటరీ స్కూల్ సెలక్షన్స్లో నా క్లాస్లో టాపర్ని అని అంటుంది. ఓ మాకు మైక్లో అనౌన్స్ చేశారు, నువ్వేనా? డాడ్, తను అరుంధతి, తను క్లాస్ టాపర్ అని అంటారు. గుడ్ గుడ్ అమ్మం అని అంటారు అమర్. కానీ నేను మీతో కొంచెం మాట్లాడాలి. నేను ఇందాక కారులో వస్తుంటే వీళ్ళ మాటలు విన్నాను. వీళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతున్నారంట కదా, వీళ్ళకి వెళ్ళడం ఇష్టం లేదు కానీ చాలా ఫోర్స్డ్గా వెళ్తున్నారు అని అంటుంది పాప. ఇంక వెంటనే అమర్ ఆ పిల్లల వైపు చూస్తూ ఉంటారు. అమ్ము అని అంటారు. ఇంక వెంటనే అమ్ము పాపం ఏడుస్తూ అమర్ని హక్ చేసుకుంటుంది. డాడ్, తను చెప్పింది నిజమే డాడ్ అని అంటారు. ఇంక వెంటనే అమర్ ఆ పాప వైపు చూస్తారు. అవును, మీరు చాలా స్ట్రిక్ట్ అనుకుంటా, మీరు కూడా మా మమ్మీలా ఉండొచ్చు కదా. మా మమ్మీ నా మనసులో ఏముందో అన్నీ తెలుసుకుంటుంది, నాకేం కావాలో అన్నీ చూసుకుంటుంది, నన్ను బాగా పెంచింది, ఎప్పుడు నేను ఏమడిగినా కాదనలేదు. మరి మీ పిల్లల్ని మీరెందుకు ఇలా పెంచటం లేదు అని అడుగుతుంది పాప. పాప అలా అనకూడదమ్మా అని అంటారు రాథోడ్. నేను మనసులో అనిపించిందే చెప్పాను అంకుల్ అని అంటుంది. ఇంకా అమర్ ఆలోచనలో పడతాడు. మనోహరి ఏంటి ఈ పాప అమర్ మైండ్ని మ్యానిపులేట్ చేసేలా ఉంది అని మనసులో అనుకుంటుంది. ఇంకా అప్పుడే అలా అక్కడికి అమర్ ఫ్రెండ్ విక్రమ్ కూడా వస్తారు. వచ్చి హే పాప నువ్వా అని అంటారు. హాయ్ అంకుల్ అని అంటుంది. నీకు ఈ పాప తెలుసా బ్రో అని అడుగుతారు.
హా, చెప్పాను కదా, ఈ పాప వాళ్ళ అమ్మగారే నాకు సిపిఆర్ చేశారు. ఈ పాప నాకు మంచి ఫ్రెండ్ అమర్ అని అంటారు ఆ విక్రమ్. ఇంకలా అమర్ ఆ పాప వైపు చూస్తారు. ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, మీ పిల్లలు మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టం లేదు అని అంటుంది. ఇంక పాపం అలా ఆలోచనలో పడతాడు అమర్. నువ్వు చెప్పిన మాటలు నా మనసుని కదిలించాయి. నీకేం కావాలో కోరుకో, చాక్లెట్ తింటావా అని అంటారు. వద్దంకుల్, నేనేది ఫ్రీగా తీసుకోను, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని అంటారు. సరే, డ్రాప్ చేస్తాను అని అమర్ అంటారు. ఇంకా అలా పాప వైపు చూస్తూ పాపను తీసుకువెళ్తూ ఉంటారనమాట అమర్. పాప, మీ మమ్మీ పేరేంటి అని అడుగుతారు. అంటే అని చెప్పేలోపు ఇంక పాపం పాపకి స్పీడ్ బ్రేకర్ వస్తుంది. పాప, ఏం కాలేదు కదా అని అమర్ సీట్ బెల్ట్ పెట్టి అలా ఇంక పాప వైపు చూస్తూ ఉంటారు. పాప, నువ్వు ఎక్కడుంటావు, మీరు ఎప్పుడొచ్చారు అని అడుగుతారు. నిన్నే అరకు నుండి వచ్చాము అంకుల్. అది మాత్రమే కాదు, రేపు నా బర్త్డే కదా, అందుకే నన్ను మా మమ్మీ బాగా రెడీ చేయాలని నాకు చెప్పింది అని అంటారు. ఏంటి, రేపు నీ బర్త్డేనా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అండ్ నిన్ను చూస్తుంటే నాకు చాలా దగ్గర మనిషిలా అనిపిస్తున్నావు, కాబట్టి నీ బర్త్డేని మా ఇంట్లోనే నేను సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నాను. నాకు నా ఆరునే గుర్తొస్తుంది పాపను చూస్తుంటే. నా ఆరు పాప కూడా ఇంతే ఉంటుంది కదా, ఒకవేళ ఉంటే ఇంతే ఉంటుంది. ఆరు పాపని చూడలేకపోయాను, ఈ చేతులతో 5 ఏళ్ళ నుండి ముట్టుకోలేకపోయాను. కానీ ఈ పాపని దగ్గరుండి తనకి అన్ని కార్యక్రమాలు, బర్త్డేస్ అన్నీ నేనే చేస్తాను. ఎందుకంటే పాపకి పాపం నాన్న కూడా ఎవరో తెలియదు అంటుంది. వాళ్ళ అమ్మ తను అనాథాశ్రమంలో ఉంటాను అంటుంది. అలాంటి పాపకి నేను ఎలా అయినా హెల్ప్ చేయాలి అని రేపు నేనే నీకు దగ్గరుండి కేక్ కట్ చేస్తాను, ఓకేనా అని అంటారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి అమర్ని హక్ చేసుకుంటుంది పాప. ఇంకా అలా అమర్ తన్ని డ్రాప్ చేసి అక్కడి వెళ్తుంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. ఇంక అమర్ వైపు చూస్తూ అలా ఉండిపోతుందన్నమాట పాపం బాగి. అమర్ అలా ఇంక పాపను డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. పాప, రేపు నేను ఇక్కడికి వస్తాను, గుర్తుపెట్టుకో అని అమర్ అలా వెళ్ళిపోతుంటే పాపేమో బాగి దగ్గరికి వచ్చి, అమ్మ రేపు ఆ అంకుల్ నాకు బర్త్డే జరిపిస్తాను అన్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా బాగి అలా షాక్లో ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.